మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్, మల్టిప్లికేషన్ బై 37, 37 తోటి లబ్ధం చేయడం ఎట్లా, 37 తోటి లబ్ధం చేయడం ఎట్లా. ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్లు. ఇప్పుడు 37 ఇంటూ 6 ఉంది, 37 ఇంటూ 6 ఉంది. 37 ఏదైతే నంబర్ తోటి లబ్ధం అవుతుందో దానిని 3 తోటి భాగించండి. 6/3, 3 ఎన్నిసార్లు వెళ్తుంది 6లో 2, 2 అనేది 3 టైమ్స్ రాయండి. ఆన్సర్ ఎంత? 222. ఈ 37 ఏదైతే నంబర్ తోటి లబ్ధం అవుతుందో దానిని 3 తోటి భాగించండి. 9/3 ఎంత? 3. అంటే 3 ఎన్ని టైమ్స్ రాయాలి? 3 టైమ్స్. ఫినిష్. 37 ఇంటూ 21, 21ని 3 తోటి డివైడ్ చేయండి. 3 7s are 21, 7 3 టైమ్స్ రాయండి. 7 3 టైమ్స్ రాయండి. 37 ఇంటూ 27, 27ని 3 తోటి డివైడ్ చేయండి. 3 9ల 27, 9 అనేది 3 సార్లు రాయండి. 3 సార్లు రాయండి. 37ని మనము ఏదైతే నంబర్ తోటి లబ్ధం చేస్తున్నామో దానిని 3 తోటి భాగించండి. ఆ 3 ఏ గుణిజం అవుతుందో సింగిల్ డిజిట్ వస్తే చాలా ఈజీ ఆన్సర్. 6 ఉందనుకోండి, 6/3 ఎంత? 2, 2 3 సార్లు రాయండి. 9/3, 3 3ల 9, 3 3 టైమ్స్ రాయండి. 37 ఇంటూ 21, 21/3, 3 7s are 21, 7 3 టైమ్స్ రాయండి. 3 9 టైమ్స్ రాయండి. అందరికీ లాజిక్ క్లియర్ అయింది అనుకుంటా. ఇది చెప్పంగానే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇదొకసారి చూడండి సార్, 37 ఇంటూ 54, 54ని 3 తోటి చేస్తే 18, సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ అవుతుంది సార్ అని మీరు అంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్, సపోజ్గా 37 ఇంటూ 48 ఉందనుకోండి, 24 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. ఇది ఈజీ కదా చేయడం, ఇది ఈజీ ఇక్కడ చేయడం. 24లోని 3 తోటి భాగిస్తే 3 8ల 24, 8 సింగిల్ డిజిట్. అంటే ఆన్సర్ ఎంత? 888 ఇంటూ 2. ఆన్సర్ ఎంత? 888 ఇంటూ 2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సపోజ్గా 37 ఇంటూ 9 ఇంటూ 6గా రాసుకున్నాను. 37 ఇంటూ 9, 9ని 3 తోటి డివైడ్ చేస్తే 3 3s are 9. అంటే ఆన్సర్ ఎంత సార్? 333 ఇంటూ 6. 333 ఇంటూ 6. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. 37 ఇంటూ 51, 51 అవుతే 3 ఇంటూ 17, 3ని 3 తోటి డివైడ్ చేస్తే 1. ఆన్సర్ ఎంత? 111 ఇంటూ 17. ఆన్సర్ ఎంత? 111 ఇంటూ 17. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 37 ఇంటూ 45, 45ని 9 ఇంటూ 5గా రాసుకోవచ్చు. 9ని 3 తోటి డివైడ్ చేస్తే 3 3ల 9, కాబట్టి ఆన్సర్ ఎంత? 333 ఇంటూ 5. 333 ఇంటూ 5. సార్ నాకు ఇది కష్టంగా ఉందంటే ఇప్పుడే నేను కాన్సెప్ట్ చెప్పాను. 888 అంటే 8 ఇంటూ 111 ఇంటూ 2, అంటే ఇది 16 ఇంటూ 111. ఇప్పుడే మనం లాజిక్ డిస్కస్ చేసాం. 111 తోటి చేయాలనుకుంటే ముందు 2 సున్నాలు, దాని తర్వాత 2 సున్నాలు. 0 ప్లస్ 0 ప్లస్ 6, 6, ఇది అయిపోయింది. 0 ప్లస్ 6 ప్లస్ 1, 7, ఇది అయిపోయింది. 6 ప్లస్ 1 ప్లస్ 0, 7, 1 ప్లస్ 0 ప్లస్ 1, 7. అందుకే ఆ లాజిక్ తర్వాత ఈ లాజిక్ కంటిన్యూ చేశాను. 37 ఇంటూ ఏదైనా నంబర్ చేస్తే ఆ నంబర్ని 3 తోటి భాగించండి. సింగిల్ డిజిట్ వస్తే ఆన్సర్ డైరెక్ట్గా 3 సార్లు రాయండి. సింగిల్ డిజిట్ రాకపోతే దాన్ని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోండి, దాని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోండి. 37 ఇంటూ 48, 48ని 24 ఇంటూ 2గా రాశాను. 24 డివైడెడ్ బై 3, 8, 8ని 3 టైమ్స్ రాశాను. 888 ఇంటూ 2, 8 ఇంటూ 111 ఇంటూ 2, ఆల్రెడీ 16 ఇంటూ 111 కదా సార్. 111 16,
111 3 1s ఉంది కాబట్టి 2 zeros ముందు 2 zeros తర్వాత గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ యాడ్ చేసుకుంటూ రండి. ఐ హోప్ అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 111 ఇంటూ 17 111 కాబట్టి 2 zeros ముందు 2 zeros తర్వాత 2 zeros ముందు 2 zeros తర్వాత 111 కాబట్టి గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ 0 + 0 + 7 7 ఇది అయిపోయింది. 0 + 7 + 1 8 ఇది అయిపోయింది. 7 + 1 + 0 8 1 + 0 + 0 1 1887. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సార్ ఇది ఎందుకు ఇట్లా అవుతుంది సార్, దీంట్లో ఏమైనా లాజిక్ దాగున్నదా అంటే మీరెందుకు దీన్ని 3 తోటి డివైడ్ చేస్తున్నారు, మీరెందుకు దీన్ని 3 తోటి డివైడ్ చేస్తున్నారు అని అంటే రైట్ నా ఇక్కడ చూడండి సార్. రైట్ నా ఇక్కడ చూడండి, ఈ లాజిక్ ఎందుకు వచ్చిందంటే 37 ఇంటూ 3 అంటే 111 సార్, 37 మూళ్ళ 111. అందుకే నేను దీన్ని 3 తోటి డివైడ్ చేస్తున్నా. 6/3 అంటే 3 2s are 6 అంటే 111ని 2 times రాయాలి 222. 9ని 3 తోటే ఎందుకు డివైడ్ చేస్తున్నాను, 37 ఇంటూ 3 111. ఇక్కడ 9 అనేది 3కి 3 times అయింది అంటే 111 ఇంటూ 3 ఎంత 333. 21/3 7 అంటే 7 ఎన్నిసార్లు రాయాలి 3 times రాయాలి.